చిట్టి చిట్టి ఎగ్ ఆమ్లెట్స్ లేకపోతే ఎగ్ పాండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కడాయి లాంటిది, రౌండ్గా ఉండే కడాయి లాంటిది తీసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకుంటే ఎగ్ అనేది దానికి స్టిక్ అవ్వదు. ఎగ్ని బ్రేక్ చేసుకొని వేసుకొని ఒక 2 మినిట్స్ అలా దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఎగ్ అనేది ఫ్రై అయ్యే టైంలోనే మనం సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. కొంచెం ఉంటే సరిపోతుంది. కొంచెం చిల్లీ పౌడర్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి దాని మీద. ఒక సైడ్ అంతా ఎగ్ అంతా కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవడమే. ఈ ఆమ్లెట్స్లో స్పెషాలిటీ ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఒక కలర్ ఉంటుంది, నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఒక కలర్ ఉంటుంది. 2 కలర్స్ ఇన్ 1 ఆమ్లెట్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 సైడ్స్ కూడా మంచిగా కుక్ చేసుకోవాలి ఆమ్లెట్ని. ఈ ఆమ్లెట్స్ ఏంటంటే కొంచెం ప్లఫీగా వస్తాయి. ఎవరికైనా ఆమ్లెట్స్లో వెజ్జీస్ కానీ ఆనియన్స్ కానీ వేసుకునే అలవాటు ఉంటే ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోవచ్చు వాటిని కూడా. అవి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఒక చిన్ని ఎగ్ పాండా అయితే రెడీ అయిపోయింది. ఇంకో ఎగ్ పాండాని కూడా రెడీ చేసుకుందాం. చూసారు కదండి 2 కలర్స్ ఉన్నాయి ఎగ్ పాండాలో. ఇంకో దాన్ని తయారు చేసుకోవడానికి ఆయిల్ వేసుకొని ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎగ్ని అయితే బ్రేక్ చేసుకొని కొంచెం కుక్ చేసుకున్న తర్వాత కారాన్ని స్ప్రింకిల్ చేసుకోవాలంటే దాన్ని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. కారాన్ని ఒకే దగ్గర వేసుకున్నా కూడా టేస్ట్ అయితే బాగోదు. అందుకని మొత్తం అన్ని సైడ్స్ స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకుంటే బాగుంటుంది. కొంచెమే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. వీడియోని అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇందాక ఒకటి చూసాం కాబట్టి సేమ్ ప్రాసెస్ ఇది కూడా. ఈ ఎగ్ పాండా కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. దీన్ని ఇంకో సైడ్ ఒకసారి ఫ్లిప్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వనిచ్చి చిన్ని ఎగ్ పాండాస్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. చాలా సింపుల్ అండ్ ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు. వంట రానోళ్ళు కూడా ఈజీగా చేసి పడేస్తారు దీన్ని. పిల్లలకు కూడా ఇది ఒక యాక్టివిటీలా ఇచ్చి చెప్పించేయండి. చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.